మీకు అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం అయ్యారు, అదొక దెయ్యం. సో మీరిద్దరు చాలా క్లోజ్ అయ్యారు. దెయ్యం అంది నీతో, శ్రవంతి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నీకేం కావాలో చెప్పే, నేను అన్ని తీసుకొస్తాను అంది. ఏం అడుగుతారు? గోల్డ్ అడుగుతా. గోల్డ్? అవును. ఏంటి గోల్డ్ షాప్ కి వెళ్ళి గోల్డ్ తెచ్చేయమంటారా? అవును, ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది కదా, అదొకటే తీసుకొచ్చేయమంట ఫస్ట్. అమ్మా ఎంత దారుణమైన ప్లాన్లు. ఓకే, ఇంకా నెక్స్ట్? ఒక మంచి పెద్ద ఇల్లు అడుగుతా. ఇల్లు అది ఎలా తెస్తుంది? మాయం చేసి గోల్డ్ అంటే ఏదో అలా పట్టుకొని వచ్చింది. ఇప్పుడు ఇల్లు ఎక్కడి నుంచి ఎత్తుకు రావాలి? డబ్బులు ఇవ్వమనండి, నేను తీసుకుంటా. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఊటీ వెళ్లి తిందాం పుల్లని మజ్జిగ పులుసు, ఊడలమర్రి చెట్టు కింద దొరికింది పూసల గొలుసు. ఊటీకి వెళ్ళి తిందాం పుల్లటి పెరుగా. సారీ, ఊటీకి వెళ్ళి తిందాం పుల్లటి మజ్జిగ తాగుదాం. పులుసేది? ఊటీకి వెళ్ళి తిందాం పుల్లటి పులుసు, మజ్జిగ పులుసు. సారీ, ఊటీకి వెళ్ళి తిందాం పుల్లటి మజ్జిగ పులుసు. ఇప్పుడు బావా నువ్వు ఊటీకి వెళ్ళారు, వెళ్ళి అక్కడ పుల్లటి మజ్జిగ పులుసు కోసం ఊటీకి వెళ్ళాలా? ఇక్కడ దొరకదా? దానికోసం మీరు ఇద్దరు ఊటీకి వెళ్ళిపోతారా? ఊటీకి వెళ్ళి తాగుదాం. ముందు నువ్వు తినాలా తాగాలా అది డిసైడ్ చేసుకో. తాగుదాం. ఊటీకి వెళ్ళి తాగుదాం పుల్లటి మజ్జిగ పులుసు. ఏంటి? ఊడల మర్రి చెట్టు. అప్పుడు దొరికితేనే కదా మనకి దెయ్యం ఫ్రెండ్ అయ్యేది. చెప్పండి. ఊడల మర్రి చెట్టు కింద దొరికింది. ఊడల మర్రి చెట్టు కింద మొదటి నుంచి రా, ఊటీ దగ్గర నుంచి. ఊటీకి వెళ్ళి తాగుదాం పుల్లటి మజ్జిగ పులుసు, ఊడల మర్రి చెట్టు కింద కింద పూసలు గొలుసు. ఆమెకి ఏదో దొరికిందంటారమ్మా. ఏ గొలుసు దొరికిందో కొంచెం జరిగి ప్లేసి. మీ పేరేంటి? లావణ్య. చెప్పే లావు. ఏం కావాలి నీకు? వడ్డానం. బావని అడగచ్చు కదా వడ్డాను. బావ దగ్గర డబ్బులు లేవు. చిన్న చెల్లికి బావ వడ్డాను కొనిచ్చాడంట మొన్న. పర్లేదు, తను తీసుకోండి, ఎవరైనా ఒకటే కదా. ఎవరైనా ఓకే. ఆహా, అసలు మా బావగారికి అదిరిపోయి ఆఫర్ ఇచ్చింది ఇప్పుడు, ఎవరైనా ఓకే అంట. అంటే అలా కాదు. మరి అలాగా వడ్డానం ఇవ్వచ్చు కానీ అలా కాదు. తప్పు అంటే తప్పుకోవు, ఒప్పు అంటే ఒప్పుకోవు, చెప్పకుంటే ఊరుకోవు, చెప్పేదాకా నిద్రపోవు. ఫాస్ట్ గా. తప్పు అంటే తప్పుకోవు, ఒప్పు అంటే ఒప్పుకోవు, చెప్పకుండా నిద్రపోవు. 5వ అధ్యాయం వదిలేసావు, మళ్ళీ స్టార్ట్. తప్పు అంటే తప్పుకోవు, ఒప్పు అంటే ఒప్పుకోవు, చెప్పకుండా నిద్రపోవు. బావా నీకే చెప్తుంది, ఏదో విను. ఏం పేరు బావగారు? చెప్పకుండా నిద్రపోవు, చెప్పది. శ్రీనివాస్. అది శ్రీనివాస్ అనే పేరు ఉంది కాబట్టే వడ్డాను అక్కడ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటమ్మా? తప్పు అంటే తప్పుకోవు, ఒప్పు అంటే ఒప్పుకోవు, చెప్పకుండా ఊరుకోవు, చెప్పేదాకా నిద్రపోవు. అమ్మాయి గట్టిగా చప్పట్లు పెట్టండి. హలో అండి, మీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి. చాలా ఉన్నాయండి పాటలు. అటు తిరిగి పాడండి, 2 పాటలు. చాలా ఉన్నాయి. ఒక పాట బాగా రెగ్యులర్ గా పాడే పాట పాడు. కళ్యాణం కమనీయం జీవితం నన్ను చేసుకున్న తర్వాత మంత్రం కదా. అంటే నా దగ్గర నుంచి పాడాను అక్కడి నుంచి. ఆయన అలా పాడతాడంట. చాలా ఉన్నాయన్న. కళ్యాణి నచ్చిందే నీవోని, కళ్యాణి నచ్చిందే నీవోని. ఇంకా బావగారికి ఓనిపించిపోలేదు. ఎక్కడ లవ్? అలా ఏం లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. ఎక్కడ లవ్ అంటే మా ఇద్దరి మధ్య లవ్ అంటే అనాలండి. అంటే మీరు తూని దగ్గర నుంచి వస్తారేమోనని ముందే చెప్పాను నేను. అది అక్కడే వదిలేసా, అక్కడ శ్రవంతి గారికి ఇచ్చా తూనిగా. ఏం జరిగింది పెళ్లి చూపుల్లో ఆ రోజుల్లో? ఏముందండి, బిస్కెట్లు ఇచ్చాను, తిన్నారు. బిస్కెట్స్ ఇచ్చాము, పడేసాము, అంతే, ఏం లేదు. జస్ట్ బిస్కెట్లు పడిపోయారా? ఏంటే కళ్యాణి, ఏమిటి సంగతులు? ఏముంది రొటీను. ఇప్పుడే కొంచెం సత్యభామలు వచ్చాక కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. అవునే అమ్మ, నాకు చీరలు చూస్తే బాగానే అనిపిస్తుంది కానీ తెల్ల చీర తప్ప వేరేది కట్టుకోలేకపోతున్నా. సరే ఏం కావాలి కోరుకో, తెచ్చిస్తా. ఏముంది, భార్గవ్ గారి పోస్ట్ మాకు ఇస్తే బాగుంటది అనిపిస్తుంది. హనుమకొండ వచ్చేటప్పుడే నాకు అనిపించిందమ్మా. హనుమకొండలో ఇలా అడుగు పెట్టగానే అనిపించింది అప్పుడే. మిమ్మల్ని చూసాక నాకు అనిపించింది ఇప్పుడు. సరే ఇప్పుడు మీరు ఒక యాంకర్, యాక్షన్.
హాయ్ ఆల్ ఆఫ్ యూ, అందరు ఎలాగున్నారు? వరంగల్ పీపుల్, ఆమె ఆహా. వెల్కమ్ టు బామలు సత్యభామలు. ఏదైనా గిఫ్ట్ ఇవ్వరా? మీరు చెప్పి ఏం ఆ, నాకు చెప్పలే ముందు కదా, gift మీకు ఇచ్చేయండి బాబు, అంత ఇష్టం వెళ్ళిపోతా. ఏదన్నా చెప్తే మేము ఇస్తాం కదా. అవన్నీ చెప్పాలండి. అవునండి. అబ్బా, అంత time లేదు, gift భార్గవ్ ఇచ్చేయండి గారు అంటే. అలాగైతే ఇస్తున్నారండి, అందుకే మేము అదే నేర్చుకున్నాము. సరే ఇప్పుడు వెంకటేశ్వరికి వెళ్దాం. చెప్పండి, ఈజీగా ఇవ్వండి. నువ్వు నన్నానా, నువ్వు నానే, నా నిన్నానా, నేను ఉన్నానా. జై బాలయ్య. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడకు, అడ్డంగా నరికేస్తా. ఇదే డైలాగ్ మీరు నవ్వుతూ చెప్పాలి. ఆ, బాగా నవ్వుతూ. కమాన్. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడకు, అడ్డంగా నరికేస్తా. ఇప్పుడు ఈ డైలాగ్ ఏడుస్తూ ఏడుస్తూ. చూడు, అయ్యో, ఒకవైపే చూడు, అటువైపు చూడకు, అడ్డంగా నరికేస్తా. మోర్ ఏడుపు. అసలు అలవాట్లేదు అది. ఇప్పుడు వస్తుంది యాక్షన్. మోర్.